13 డిసెంబర్ 2024 నిఫ్టీ ఐటీ ఇండెక్స్ తన ఆల్ టైమ్ హై అయిన 45,995 ని టచ్ చేసిన రోజు ఇది. కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం డౌన్ఫాల్ మాత్రమే. ఈ రోజు ఈ ఇండెక్స్ తన ఆల్ టైమ్ హై నుంచి 40% డౌన్ అయింది. దీనికంటే ఇంకొక షాకింగ్ విషయం, టీసీఎస్ లో మీరు 6 years బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తుంటే మీ రిటర్న్ 0 అయ్యింది. ఇలాంటి పరిస్థితికి వచ్చింది మన ఇండియన్ ఐటీ సెక్టర్. జనరలీ టెక్నాలజీ పరంగా, ఎకానమీకి కాంట్రిబ్యూషన్ పరంగా బ్యాక్ బోన్ గా భావించే సెక్టారే ఐటీ సెక్టార్. ఈ సెక్టార్ నుంచే ఇండియన్ ఎకానమీకి 7% నుంచి 10% కాంట్రిబ్యూషన్ వస్తుంది. అయితే ఈ రోజు ఐటీ సెక్టార్ లో మనం చూస్తున్నది, దాని అర్థం ఇంకా ఐటీ సెక్టార్ పని అయిపోయినట్టేనా? అక్కడ ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తాన్ని తీసి ఇంకొక సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయాలా? ఇంకో విషయం, లాస్ట్ 1-2 years లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇండియన్ ఐటీ సెక్టార్ ఫాల్ అనేది ఏఐ గ్రోత్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఏఐ ఎంత గ్రోత్ అవుతుందో ఇండియన్ ఐటీ సెక్టర్ అంత డౌన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గుర్తుండే ఉంటుంది, ఫిబ్రవరిలో ఆంథ్రోపిక్ కొన్ని కొత్త టూల్స్ లాంచ్ చేసిన వెంటనే కేవలం 2 weeks లోనే ఐటీ సెక్టర్ 14% డౌన్. మళ్ళీ ఏఐ లో కొత్త డెవలప్మెంట్స్ వస్తున్న కొద్దీ, ప్రత్యేకంగా ఇండియన్ ఐటీ సెక్టర్ కి, మరీ ముఖ్యంగా అవుట్సోర్సింగ్ కంపెనీస్ కి ప్రాబ్లం క్రియేట్ చేసే టెక్నాలజీస్ వస్తున్న కొద్దీ ఈ సెక్టార్ ఇంకా కిందకు వెళ్తూనే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా కూడా మనం ఒక విషయం చూసాం, యాక్సెంచర్ ఏఐ డెవలప్మెంట్ వల్ల తమ రెవెన్యూ ఫోర్కాస్ట్ ని రెడ్యూస్ చేసింది. దాని వల్ల కొన్ని రోజుల క్రితమే యాక్సెంచర్ స్టాక్ దాదాపు 20% పడిపోయింది. అది జరిగిన వెంటనే మళ్ళీ ఇండియన్ ఐటీ సెక్టర్ స్టాక్స్ వేగంగా పడిపోవడం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇండియన్ ఐటీ సెక్టార్ కి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉందా, లేదా ఇంకా డౌన్ కు వెళ్తుందా? ఇంకొక విషయం ఏంటంటే, మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే అక్కడే కంటిన్యూ అవ్వాలా, లేదా ఇంకొక సెక్టార్ కి షిఫ్ట్ అవ్వాలా? ఇది తెలుసుకోవడానికి ముందు జెఫ్ బెజోస్ మాట్లాడుతున్న ఈ వీడియో ఒకసారి చూడండి. People get confused about why does the United States have so much venture success, so much entrepreneurial success? Why are the big tech companies here and not somewhere else? What's really going on with all this dynamism in this country compared to what we see around elsewhere in the world? And there are a bunch of reasons for that, but the biggest one, 8 of 10 points there, is that we have better risk capital. So it's not the banking system. We have a good banking system, but so does Europe. Right. What's different here is that you can raise, $50 million of seed capital to do something that only has a 10% chance of working. That's crazy. అంటే దీన్ని షార్ట్ గా సమ్మరైజ్ చేయాలంటే, జెఫ్ బెజోస్ చెప్తున్నది ఏంటంటే, బిజినెస్ పరంగా యుఎస్ తో ఎవరు కంపీట్ చేయలేరు. ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటే యుఎస్ గురించే మాట్లాడతారు. ఎందుకు అంటే ఇక్కడ క్యాపిటల్ మాత్రమే కాదు, రిస్క్ క్యాపిటల్ కూడా ఎక్కువ ఉంది. ప్రపంచంలోనే మరి ఎక్కడా లేనంత రిస్క్ క్యాపిటల్ కేవలం యుఎస్ లోనే ఉంది. ఇలాంటి స్టేట్మెంట్స్ మనం విన్నప్పుడు మన ఇండియన్స్ కి ఏమనిపిస్తుంది అంటే, అక్కడ వాళ్ళందరూ చాలా రిచ్, క్యాపిటల్ ఎక్కువ ఉంది, అందుకే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తారు, మనకంత సీన్ లేదు అని. కాకపోతే నిజం అది కాదు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ డేటా చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డేటా గత 5 years కి సంబంధించిన ఇండియన్ టాప్ 4 ఐటీ కంపెనీస్ డేటా. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ గ్రాఫ్, ఇది ఏదైనా గుడ్ న్యూస్ కి చూపించే గ్రాఫ్ అయితే కాదు. నిజానికి ఇది ఇండియన్ ఎకో సిస్టమ్, అలాగే ఇండియన్ ఐటీ సెక్టర్ కి చాలా బ్యాడ్ సైన్. ఈ డేటా డివిడెండ్ డేటా. ఇప్పుడు డివిడెండ్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్తాను. ఒక కంపెనీకి ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ తో కంపెనీ 2 పనుల్లో ఏదో ఒకటి చేయొచ్చు. మొదటిది, ఆ ప్రాఫిట్ ని తన బిజినెస్ లోనే రీఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే ఆ ప్రాఫిట్ ని డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. డివిడెండ్ అంటే వచ్చిన ప్రాఫిట్ లో షేర్ హోల్డర్స్ కి ఒక భాగాన్ని ఇవ్వడం. డివిడెండ్ వచ్చినప్పుడు షేర్ హోల్డర్స్ కి కూడా మనీ వస్తుంది, అది నిజమే. కానీ మెయిన్ గోల్ ఏంటంటే ఆ కంపెనీ ఓనర్స్ దగ్గరకు ఆ మనీ వెళ్ళడం. ఎగ్జాంపుల్ కి విప్రో ఓనర్స్ మిస్టర్ అజీమ్ ప్రేమ్జీ, అలాగే వారి ఫ్యామిలీ, అలాగే HCL టెక్ ఓనర్స్ శివనాథర్ మరియు వారి ఫ్యామిలీ. అంటే డివిడెండ్ ద్వారా చివరికి మనీ ఎక్కువగా ఓనర్స్ దగ్గరకే వెళ్తుంది, అదే డివిడెండ్ అంటే. ఇప్పుడు ఒకసారి సింపుల్ గా ఆలోచించండి, ఏ బిజినెస్ అయినా గ్రో అవ్వాలంటే తన బిజినెస్ లో ఖచ్చితంగా రీఇన్వెస్ట్ చేయాల్సిందే. There is no alternative for this. కానీ షాకింగ్ విషయం ఏంటంటే, ఈ గ్రాఫ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. ప్రతి ఇయర్ ఈ కంపెనీస్ తమ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఎక్కువ మనీని డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి, రాదర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ దేర్ ఓన్ బిజినెస్. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, కానీ దానికి ముందు ఈ గ్రాఫ్ ని ఒకసారి చూడండి, ఈ నెంబర్స్ ని కూడా చూడండి. ఫైనాన్షియల్ ఇయర్ 2021 లో టీసీఎస్ డివిడెండ్ పర్ షేర్ 38 రూపీస్, తర్వాత అది 120 రూపీస్ కి వెళ్ళింది, ఆ తర్వాత 175 రూపీస్ పర్ షేర్ కి వెళ్ళింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ గురించి మాట్లాడితే వాళ్ళ డివిడెండ్ ఒకప్పుడు 27 రూపీస్ టు 31 రూపీస్ పర్ షేర్ ఉండేది. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో అది 45 రూపీస్ పర్ షేర్ కి చేరుకుంది. HCL టెక్ గురించి మాట్లాడితే వాళ్ళ డివిడెండ్ 60 రూపీస్ పర్ షేర్ కి వెళ్ళింది. విప్రో గురించి మాట్లాడితే ఒకప్పుడు 1 రూపీ డివిడెండ్ మాత్రమే ఉండేది, తర్వాత అది 5 రూపీస్ అయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అది 16 రూపీస్ పర్ షేర్ అయింది. ఇప్పుడు మీకు పర్ షేర్ నెంబర్స్ చూస్తే మీకు అంత పెద్దగా అనిపించదు డిఫరెన్స్. ఇప్పుడు మీకు క్రోస్ లో డేటా చూపిస్తాను, దెన్ యూ విల్ సీ ఎ హ్యూజ్ డిఫరెన్స్. TCS డివిడెండ్ గురించి మాట్లాడితే
ఫైనాన్షియల్ ఇయర్ 2021 లో కంపెనీ 8,000 crore డివిడెండ్ ఇచ్చింది. అక్కడ నుంచి జంప్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2025 నాటికి 44,000 crore రూపీస్ డివిడెండ్ గా ఇచ్చింది. ఇన్ఫోసిస్ గురించి మాట్లాడితే 11,000 crores నుంచి 17,000 crores కు వెళ్ళింది. హెచ్సిఎల్ టెక్ గురించి మాట్లాడితే 7,000 crores నుంచి 16,000 crore రూపీస్ కు చేరుకుంది. ఇక విప్రో గురించి మాట్లాడితే 1,000 crores నుంచి 5,000 crore రూపీస్ కి వెళ్ళింది. ఇప్పుడు ఇండియాలోని ఈ టెక్ కంపెనీస్ మొత్తం చూస్తే మనీ ఫ్లో అవుతోంది, మనీ వస్తోంది. కానీ ఆ మనీ ఎకానమీలో కానివ్వండి లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ కానివ్వండి వెళ్ళట్లేదు. ఆ మనీ డివిడెండ్ రూపంలో ప్రమోటర్స్ దగ్గరకు వెళ్తుంది. ఇప్పుడు కేవలం టీసీఎస్ నెంబర్స్ మాత్రమే తీసుకున్నా ఇవి చాలా షాకింగ్ నెంబర్స్. గత 5 years లో 1,10,000 crores డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఒకవేళ దీనిలో ఫైనాన్షియల్ ఇయర్ 2026 కూడా యాడ్ చేస్తే ఈ నెంబర్ దాదాపు 1.5 lakh crores. ఇంత మనీని కేవలం డివిడెండ్ రూపంలో మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేశారు. నేను ఇంకా షేర్ బైబ్యాక్ గురించి కూడా మాట్లాడడం లేదు. షేర్ బైబ్యాక్ అనేది ప్రమోటర్స్ కి బెనిఫిట్ ఇచ్చే ఇంకో మెథడ్. దాని నెంబర్స్ కూడా యాడ్ చేస్తే టీసీఎస్ గత 5 years లో 35,000 crore రూపీస్ విలువైన షేర్స్ బైబ్యాక్ చేసింది. ఇప్పుడు ఈ నెంబర్స్ ని 6 years కి కంబైన్ చేస్తే కేవలం టీసీఎస్ ఒక్క కంపెనీ నెంబర్ మాత్రమే దాదాపు 2 lakh crore రూపీస్. ఇప్పుడు ఇన్ఫోసిస్ గురించి మాట్లాడితే డివిడెండ్ ప్లస్ షేర్ బైబ్యాక్ ఈ రెండు కలిపితే లాస్ట్ 6 years లో ఈ నెంబర్ దాదాపు 1.25 lakh crore రూపీస్. గమనించండి, నేను లాస్ట్ 6 years గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అది కూడా ఇండియాస్ టాప్ 4 ఐటీ కంపెనీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఐటీ సెక్టర్ లో ఉన్న మిగిలిన కంపెనీస్ పరిస్థితి కూడా ఇదే. మొత్తంగా చెప్పాలంటే ఇండియన్ ఐటీ సెక్టర్ పరిస్థితి మొత్తం తలకిందులైపోయింది. ఇప్పుడు ఈ కంపెనీస్ గ్రోత్ గురించి మాట్లాడితే గ్రోత్ అంటే పెద్దగా ఏం కనిపించట్లేదు. 2024 తర్వాత ఐటీ సెక్టర్ స్టాక్స్ కంటిన్యూస్ గా పడిపోతూనే ఉన్నాయి. ఇంత జరిగిన తర్వాత మనం ఏమనుకుంటాం, అరే ఇంత జరిగిన తర్వాత అయినా మన ఐటీ కంపెనీస్ తమ మిస్టేక్స్ నుంచి ఏదో కొంత నేర్చుకుని ఉంటాయని అనుకుంటాం కదా. కానీ అది కూడా జరిగినట్లు కనిపించట్లేదు. ఎందుకంటే నేను మీకు ఇంకొక షాకింగ్ డేటా చూపిస్తాను. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అరే ఇంత పెద్దగా ఏమైంది, ఐటీ కంపెనీస్ కొంచెం తక్కువలో పర్ఫామ్ చేస్తున్నాయి, ఇంతే కదా, దీనికి ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అని. కానీ యాక్చువల్ స్టోరీ అది కాదు. అఫీషియల్ నెంబర్స్ చూస్తే ఐటీ కంపెనీస్ ఒక గ్రోత్ 4 to 5% చేస్తుంది. కానీ రియల్ గా ఇన్ ద గ్రౌండ్ రియాలిటీ దాని యాక్చువల్ గ్రోత్ హార్డ్లీ 2 to 3% మాత్రమే. ఎందుకంటే మన రెవెన్యూ, ఐటీ సెక్టర్స్ రెవెన్యూ మోస్ట్లీ డాలర్స్ లో వస్తుంది. ఓకే, మన రూపీ డిప్రిసియేషన్ వల్ల అది మనకు పెద్దగా కనిపిస్తుంది కానివ్వండి నెంబర్ 4 to 5%. ఇన్ రియాలిటీ ద గ్రోత్ ఇస్ 2 to 3% మాత్రమే. ఇప్పుడు టీసీఎస్ నెంబర్స్ చూద్దాం. గత 1 year రెవెన్యూ గ్రోత్ కేవలం 5%, ప్రాఫిట్ గ్రోత్ 8%. ఇప్పుడు ఇన్ఫోసిస్ గురించి మాట్లాడితే రెవెన్యూ గ్రోత్ 10% అండ్ ప్రాఫిట్ గ్రోత్ 13%. అంతే. ఇప్పుడు మీరు 5 years లేదా 10 years డేటా తీసుకొని చూసినా మెజారిటీ ఇయర్స్ లో ఈ కంపెనీస్ గ్రోత్ సింగిల్ డిజిట్ లోనే ఉంది. ఇదే సిచ్యువేషన్ హెచ్సిఎల్ టెక్ కి, విప్రోకి, ఆల్మోస్ట్ మిగతా పెద్ద ఐటీ కంపెనీస్ కి కూడా. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఐటీ సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేసిన నార్మల్ ఇన్వెస్టర్ కి కూడా ఈ సిచ్యువేషన్ అర్థమైంది. యాజ్ ఎ కంపెనీగా ఏలో కానివ్వండి, న్యూ టెక్నాలజీస్ లో కానివ్వండి, మీరు ఇన్వెస్ట్ చేయకపోతే సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవుతుంది అన్న విషయం ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది. ఎక్సెప్ట్ అవర్ ఇండియన్ ఐటీ సెక్టర్ కంపెనీస్, వీళ్ళకి తప్ప అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఈ విషయం ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది కదా. కానీ ఇంత క్లియర్ గా అందరికీ అర్థమవుతున్నా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, దానికోసం గత ఒక ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే తీసుకుందాం. ముందుగా హెచ్సిఎల్ టెక్ తో స్టార్ట్ చేద్దాం. గత ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళ నెట్ ప్రాఫిట్ 16,600 crore రూపీస్. ఇంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా బిజినెస్ లో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారా? లేదు. దానికి బదులుగా దాదాపు 14,000 crores ని డివిడెండ్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒకసారి ఈ నెంబర్స్ మళ్ళీ చూడండి. 16,600 crore ప్రాఫిట్ లో 14,000 crores డివిడెండ్. ఇన్ని చేంజెస్ జరుగుతున్నా కూడా వాళ్ళు ఇదే చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, గత 5 years గా షేర్ హోల్డర్ గా మీరు ₹1 కూడా అర్న్ చేయలేదు. టీసీఎస్ గురించి మాట్లాడితే 6 years అయినా షేర్ హోల్డర్ కి ప్రత్యేకంగా చెప్పుకునే రిటర్న్స్ లేవు. కానీ మరోవైపు ప్రమోటర్స్ దగ్గరకు మాత్రం వెరీ బిగ్ చంక్ ఆఫ్ మనీ వెరీ బిగ్ క్వాంటిటీలో కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ గురించి మాట్లాడితే గత ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళ నెట్ ప్రాఫిట్ 29,474 crore రూపీస్. ఈ 29,474 crore ప్రాఫిట్ లో దాదాపు 18,000 crores ని డివిడెండ్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు టీసీఎస్ గురించి మాట్లాడితే వాళ్ళ ప్రాఫిట్ 49,000 crores, అందులో 39,000 crores ని డివిడెండ్ గా ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇన్ఫోసిస్ ఫౌండర్ మిస్టర్ నారాయణ మూర్తి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన చాలా తరచుగా న్యూస్ లో కనిపిస్తూ ఉంటారు. ఒకసారి ఆయన ఐఐఎస్సి బెంగళూరు కాన్వకేషన్ కి వెళ్లారు. అక్కడ ఆయన ఒక విషయం చెప్పారు. గత 60 years లో ఇండియా నుంచి ప్రపంచాన్ని మార్చేసే హౌస్ హోల్డ్ లో ఉపయోగించే ఒక్క ఎర్త్ షాటరింగ్ ఇన్వెన్షన్ కూడా రాలేదు అని. ఈ రోజు మనం ఉపయోగిస్తున్న ఆల్మోస్ట్ ప్రతి టెక్నాలజీ కూడా బయట దేశాల నుంచే వచ్చింది అని. ఇప్పుడు మనలాంటి సాధారణ ఇండియన్స్ కి అయితే అంత చేత కాదు అనుకోండి. ఇంత పెద్ద కంపెనీస్ కి ఇంత రెవెన్యూ వస్తుంటే, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వాళ్ళకి ప్రాఫిట్ గా వస్తుంటే వాళ్ళు కేవలం ఆ డబ్బుల్ని రీఇన్వెస్ట్ చేయకుండా ఆ డబ్బు మొత్తాన్ని ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఆఫ్ ద రిటర్న్స్ ని దే జస్ట్ టేకింగ్ ఇట్ బ్యాక్.
ఇన్స్టెడ్ ఆఫ్ రీఇన్వెస్టింగ్ ఇన్ ద బిజినెస్, ఇన్స్టెడ్ ఆఫ్ రీఇన్వెస్టింగ్ ఇన్ టు ద ఎకానమీ. ఎందుకంటే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ దగ్గర ఎనామస్ ఆపర్చునిటీ ఉంది. దీన్ని చూస్తే ఏమర్థం అవుతుందంటే జెఫ్ బెజోస్ చెప్పినట్టు క్యాపిటల్ ఉంటే సరిపోదు, రిస్క్ క్యాపిటల్ కూడా ఉండాలి. కానీ ఇంత క్యాపిటల్ ఉన్న మన ఐటీ కంపెనీస్ ఇంత రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేదు. విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ లో ఉన్నప్పుడు ఓపెన్ ఏఐ లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్రయత్నించారు. ఆ డైరెక్షన్ లో కొన్ని స్టెప్స్ కూడా తీసుకున్నారు. కానీ చివరికి ఆయన కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఇప్పుడు ఈ నెంబర్స్ నే చూస్తే ఇండియన్ ఐటీ కంపెనీస్ ప్రయారిటీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ డివిడెండ్, సెకండ్ ప్రయారిటీ షేర్ బైబ్యాక్. ఈ రెండింటి వల్ల ఎక్కువ బెనిఫిట్ ప్రమోటర్స్ కి వస్తుంది. బిజినెస్ గ్రోత్ అన్నది సెకండ్ ప్రయారిటీ కూడా కాదు వీళ్ళకి అన్నది ఈ నెంబర్స్ చూస్తే అర్థం. అది కూడా ఐటీ ఇండెక్స్ 40% పడిపోయిన తర్వాత కూడా. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఏ ఎకో సిస్టమ్ అయినా డెవలప్మెంట్ అవ్వాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి అని అనుకుంటాం. ఈ రోజు పెద్ద ఏ కంపెనీస్ అయ్యాయి కాబట్టి మొదటి నుంచే వాళ్ళ దగ్గర చాలా పెద్ద మనీ ఉండుంటుంది అని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఇప్పుడు ఓపెన్ ఏఐ గురించి మాట్లాడితే 2019 లో ఓపెన్ ఏఐ తన సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్ లో $50 మిలియన్ రేస్ చేసింది, అంటే దాదాపు 500 crore రూపీస్. ఈ ఫండింగ్ రౌండ్ లో కోస్లా వెంచర్స్ కూడా ఇన్వెస్ట్ చేసింది. దాని ఫౌండర్ మన ఇండియన్ ఆరిజిన్ కి చెందిన వ్యక్తి. ఇప్పుడు ఆంథ్రోపిక్ గురించి మాట్లాడితే వాళ్ళ ఫస్ట్ మేజర్ సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్ మే 2021 లో జరిగింది. ఆ ఫండింగ్ రౌండ్ లో వాళ్ళు రైస్ చేసింది $124 మిలియన్, అంటే దాదాపు 200 crore రూపీస్. ఈ ఫండింగ్ రౌండ్ లో మేజర్ ఇన్వెస్టర్ గా స్కైప్ కో ఫౌండర్ కూడా ఉన్నారు. అలాగే చైనా కూడా తన సొంత ఏఐ కంపెనీస్ బిల్డ్ చేసింది. వాటిలో ఒక కంపెనీ డీప్సీక్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మొత్తం ఏ ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేయడానికి దాదాపు 4,000 crores మాత్రమే ఖర్చు అయింది. ఇప్పుడు ఈ 4,000 crore రూపీస్ ని మన ఇండియన్ ఐటీ కంపెనీస్ డివిడెండ్ నెంబర్స్ తో కంపేర్ చేయండి, లేదంటే ఓపెన్ ఏఐ ఇనిషియల్ ఫండింగ్ తో కంపేర్ చేయండి, ఆంథ్రోపిక్ ఇనిషియల్ ఫండింగ్ రౌండ్ తో కంపేర్ చేయండి. దీన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద మనీ, ప్రాబ్లమ్ ఈజ్ విత్ అవర్ ఇండియన్ మైండ్ సెట్. మన ఇండియాలో రిస్క్ తీసుకొని కొత్త కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేద్దాం, కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేద్దాం అన్న మైండ్ సెట్ లేదు. ఆ మైండ్ సెట్ ఇంకా డెవలప్ కాలేదు. ఎందుకంటే వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ లో సక్సెస్ ప్రాబబిలిటీ ఎప్పుడు చాలా హైగా ఉంటుంది. వెంచర్ క్యాపిటల్ మోడల్ చాలా సింపుల్. మీరు 10 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే వాటిలో 1 లేదా 2 కంపెనీస్ మాత్రమే సక్సెస్ అవుతాయి. కానీ ఆ 1 లేదా 2 కంపెనీస్ నుంచే మిగతా అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కి రిటర్న్స్ వచ్చేస్తాయి. అదే వెంచర్ క్యాపిటల్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు మళ్ళీ ఇండియన్ ఐటీ కంపెనీస్ దగ్గరకు వస్తే ఒక క్వశ్చన్, వాళ్ళు ఇంత భారీ ప్రాఫిట్స్ అని చేస్తున్నారు, ఆ మనీతో ఏం చేస్తున్నారు? సమాధానం చాలా సింపుల్, ఆ మనీని బయటకు తీసేస్తున్నారు. ఇప్పుడు దీన్ని యుఎస్ టెక్ కంపెనీస్ తో కంపేర్ చేయండి. యుఎస్ టెక్ కంపెనీస్ రిస్క్ క్యాపిటల్ మైండ్ సెట్ తో వర్క్ చేస్తాయి. వాళ్ళ దగ్గర ఎంత ప్రాఫిట్ వస్తే అందులో అట్లీస్ట్ సగభాగం దే రీఇన్వెస్ట్ ఇన్ దర్ ఓన్ కంపెనీ. ఇక్కడ ఇంకొక విషయం క్లియర్ చేయాలి. చాలా మంది అనుకుంటారు యుఎస్ కంపెనీస్ లో డివిడెంట్ ఇవ్వవు ఎందుకంటే వాళ్ళ పాలసీ అలాంటిది అని, కానీ అది నిజం కాదు. అది వాళ్ళ ఫిలాసఫీ. యాపిల్ ని తప్పిస్తే యుఎస్ లోని ఆల్మోస్ట్ అన్ని టాప్ టెక్ కంపెనీస్ తమ ప్రాఫిట్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ డివిడెండ్ మాత్రమే ఇస్తాయి. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీకు ఆశ్చర్యంగా అనిపించకూడదు, యుఎస్ టాప్ టెక్ కంపెనీస్ లో యాపిల్ స్లోయెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ వాటిలో ఒక ఇంపార్టెంట్ రీజన్, యాపిల్ మిగతా కంపెనీస్ తో కంపేర్ చేస్తే తమ బిజినెస్ లో తక్కువ రీఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇప్పుడు మెటా, గూగుల్ వాటి నెంబర్స్ చూస్తే వాటి రెవెన్యూ గ్రోత్ దాదాపు 17% నుంచి 18%. మరి ప్రాఫిట్ గ్రోత్ గత 4 to 5 years లో దాదాపు 25% CAGR. ఇప్పుడు అదే యాపిల్ నెంబర్స్ ని చూస్తే గత 4 to 5 years రెవెన్యూ గ్రోత్ కేవలం 8% మాత్రమే. యాపిల్ స్లో గ్రోత్ కి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ వాటిలో ఒక రీజన్ కంపెనీ తన బిజినెస్ లో అగ్రెసివ్లీ రీఇన్వెస్ట్ చేయకపోవడం. ఇప్పుడు గూగుల్ ని తీసుకుందాం. గూగుల్ తన ఓన్ బిజినెస్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయదు. గూగుల్ కి దగ్గరగా ఉండే ఫ్యూచర్ లో గూగుల్ కి వాల్యూ క్రియేట్ చేసే బిజినెస్ లో కూడా గూగుల్ హెవీగా ఇన్వెస్ట్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ లో భారీగా ఇన్వెస్ట్ చేసింది. గూగుల్ ఆంథ్రోపిక్ లో 14% స్టేక్ తీసుకుంది. దానికోసం $43 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఎన్విడియా, ప్రపంచంలోనే లీడింగ్ ఏఐ చిప్ మేకర్ అయిన ఎన్విడియా కూడా చాలా ఏఐ కంపెనీస్ లో హెవీగా ఇన్వెస్ట్ చేసింది. ఇలాగే ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. పెద్ద కంపెనీస్ చిన్న కంపెనీస్ కి చాలా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే మీకు హై గ్రోత్ ఆపర్చునిటీస్ కావాలంటే రిస్క్ కూడా తీసుకోవాలి. అక్కడే రిస్క్ క్యాపిటల్ వస్తుంది. కానీ మనకు హై గ్రోత్ ఆపర్చునిటీస్ గురించి ధ్యాసే లేనప్పుడు 2%, 3%, 4% ఇలా సింగిల్ డిజిట్ గ్రోత్ వస్తే చాలు అని అనుకుంటున్నప్పుడు రిస్క్ క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే రాదు. క్యాపిటల్ అయితే ఉంటుంది, కానీ ఆ క్యాపిటల్ కంపెనీకి ఫ్యూచర్ లో గ్రోత్ ని తీసుకురాదు, ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయలేదు. అయితే యుఎస్ నుంచి ఒక లెసన్ మాత్రం ఇండియాలో ఒక ఐటీ కంపెనీకి కొంచెం అర్థమైనట్టు కనిపిస్తుంది. ఆ కంపెనీ HCL Tech. ఇటీవలే HCL Tech సర్వం AI అనే ఇండియన్ AI స్టార్ట్అప్ లో 1,427 crores ఇన్వెస్ట్ చేసింది. దానికి బదులుగా కంపెనీలో 10% స్టేక్ కూడా తీసుకుంది. ఇది డెఫినెట్లీ ఒక గుడ్ బిగినింగ్, కానీ 1-2 ఇన్వెస్ట్మెంట్స్ తో పని పూర్తవుతుంది. ఇండియన్ ఐటీ కంపెనీస్ ఈ డైరెక్షన్ లో ఇంకా చాలా అగ్రెసివ్లీ మూవ్ అవ్వాలి. కానీ ప్రస్తుతం వాళ్ళ ఇంటెన్షన్స్ చూస్తే ఆ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు మాత్రం కనిపించడం లేదు. కొంతకాలం క్రితం ఇన్ఫోసిస్ కో ఫౌండర్ మిస్టర్ నారాయణ మూర్తిని ChatGPT గురించి అడిగారు. ఆ క్లిప్ ఒకసారి
ఒకసారి చూద్దాం. అంటే మిస్టర్ నారాయణమూర్తి చెప్పేది ఏంటంటే ChatGPT వల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని. కానీ ఇప్పుడు మన సిచ్యువేషన్ గురించి చూస్తే మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఇండియన్ టాప్ IT కంపెనీస్ ఇన్ఫోసిస్తో సహా హైరింగ్ ని చాలా భారీగా రెడ్యూస్ చేస్తున్నాయి. చాలా చోట్ల కొత్త హైరింగ్ దాదాపు ఆగిపోయింది. అంతేకాదు లే ఆఫ్స్ కూడా చాలా అగ్రెసివ్లీ జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ జాబ్స్ వాటిపైన ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆ పనిలో చాలా భాగాన్ని AI చాలా ఈజీలీ రిప్లేస్ చేసింది. ఒక విషయం మాత్రం చాలా క్లియర్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో AI ఎంత వేగంగా డెవలప్ అవుతుందో ఇండియన్ IT సెక్టర్ మీద ప్రెషర్ కూడా అంతే వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ ఇన్నోవేషన్ కానీ ఇన్వెన్షన్ కానీ సీరియస్ గా జరుగుతున్నట్టు పెద్దగా కనిపించడం లేదు. కానీ ఈ స్టోరీలో ఒక ఇండియన్ కంపెనీ మాత్రమే ఎక్సెప్షన్ గా నిలబడుతుంది. ఆ కంపెనీ పేరే ఇన్ఫోఎడ్జ్, అంటే Naukri.com పేరెంట్ కంపెనీ. ఇన్ఫోఎడ్జ్ కూడా డివిడెండ్స్ ఇస్తుంది. 30%, 40%, కొన్నిసార్లు 50% కూడా డివిడెండ్ ఇస్తుంది. కానీ మిగిలిన 50% దే రీఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ ఆర్ దే రీఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్ ఆర్ అదర్ బిజినెసెస్. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ ఇన్ఫోఎడ్జే జొమాటోస్, పాలసీ బజార్ ఈ రెండు కంపెనీస్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇన్ఫోఎడ్జ్ ఇస్ ద వన్ దట్ ఇన్వెస్టెడ్ ఇన్ దీస్ కంపెనీస్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఇన్ఫోఎడ్జ్ కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాఫిట్ ని అర్న్ చేసింది. అంటే ఇక్కడ విషయం ప్రాఫిట్ ని సంపాదించడం ఒక్కటే కాదు, ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడంలో కూడా ఇన్ఫోఎడ్జ్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, గత 5 years లో ఇన్ఫోఎడ్జ్ 70 AI అండ్ రోబోటిక్ కంపెనీస్ లో 1000 crores కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు మీరే చెప్పండి, ఇండియాలో మన ఇండియన్ IT కంపెనీస్ ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్నోవేషన్ కావాలి, ఇలా ఇన్వెన్షన్స్ చేయాలి అన్న మైండ్ సెట్ బిల్డ్ అవ్వదా? ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ ఐ వాజ్ రీడింగ్ వన్ ఆర్టికల్, అక్కడ ఇంకో షాకింగ్ విషయం కనిపించింది. ఈ టేబుల్ ఒకసారి చూడండి. ఈ టేబుల్ లో ఏం కనిపిస్తుందంటే ఇండియాకి చెందిన వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఐడియలీ ఇండియన్ స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఈ రోజు US వైపు వెళ్తున్నాయి. ఎగ్జాంపుల్ కి PeakXV పార్ట్నర్స్ అండ్ మరికొన్ని ఇండియన్ వెంచర్ ఫండ్స్ US బేస్డ్ AI స్టార్ట్అప్స్ లో హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. PeakXV పోస్ట్ హబ్ లో ఇన్వెస్ట్ చేసింది, సూపర్ బేస్ లో కూడా ఇన్వెస్ట్ చేసింది, ఇంకా చాలా కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. వాటి వాల్యుయేషన్ కూడా చిన్నది కాదు. ఎగ్జాంపుల్ కి పోస్ట్ హాగ్ వాల్యుయేషన్ $5 billion, అంటే దాదాపు 50,000 crore rupees. దీనివల్ల ఒక విషయం క్లియర్, మన వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ దగ్గర క్యాపబిలిటీ లేదనే విషయం లేదు, క్యాపబిలిటీ ఉంది, మనీ కూడా ఉంది. ఇప్పుడు పోస్ట్ హాగ్ ఇన్వెస్టర్ లిస్ట్ ఒకసారి చూడండి. ఇక్కడ గూగుల్ వెంచర్స్ కనిపిస్తుంది, అలాగే స్ట్రైప్ కూడా కనిపిస్తుంది. స్ట్రైప్ అంటే ఇండియాలో రేజర్ పే ఎలా ఉంటుందో US లో అలా ఒక పెద్ద పేమెంట్ గేట్వే కంపెనీ. ఇప్పుడు సూపర్ బేస్ ఇన్వెస్టర్స్ చూడండి, అక్కడ కూడా స్ట్రైప్ కనిపిస్తుంది, అలాగే సేల్స్ ఫోర్స్ కూడా కనిపిస్తుంది. సేల్స్ ఫోర్స్ అంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ CRM అండ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఒకటి. అంటే ఇదే రిస్క్ క్యాపిటల్. మీరు చాలా మనీ ప్రాఫిట్ గా ఎర్న్ చేస్తున్నారా, అందులో కొంచెం మీ ఎకో సిస్టమ్ లో ఇన్వెస్ట్ చేయండి. దాంతో మీ కంపెనీ కూడా గ్రో అవుతుంది, అలాగే ఒక ఎకో సిస్టమ్ కూడా బిల్డ్ అవుతుంది. చివరికి ఆ ఎకో సిస్టమ్ వల్ల బెనిఫిట్ కూడా ఈ పెద్ద కంపెనీస్ కి వెళ్తుంది. ఈ కంటెక్స్ట్ లోనే న్యూ వెంచర్ పార్ట్నర్స్ కో ఫౌండర్ వింగ్ కృష్ణన్ ఎకనామిక్ టైమ్స్ కి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ప్రస్తుతం వాళ్ళు AI, రోబోటిక్స్, ఏజెంటిక్ AI స్పేస్ లో US కి చెందిన 3 స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము ఫండమెంటలీ ఇండియా ఫోకస్డ్ ఇన్వెస్టర్స్ మే, కానీ ప్రస్తుతం ఇండియా AI స్పేస్ లో మాకు అట్రాక్టివ్ ఆపర్చునిటీస్ కనిపించడం లేదు. అందుకే మా మొత్తం క్యాపిటల్ లో దాదాపు 90% ని US బేస్డ్ AI కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. దీనికంటే కూడా షాకింగ్ విషయం ఏంటంటే, మీకు ఇండియన్ వెంచర్ క్యాపిటల్ ఇండస్ట్రీ గురించి కొంచెమైనా తెలుసుంటే PeakXV పార్ట్నర్స్, ఎలివేషన్ క్యాపిటల్ ఈ 2 నేమ్స్ ఖచ్చితంగా తెలుసుంటాయి. ఇండియాలోని చాలా పెద్ద పెద్ద స్టార్ట్అప్స్ కి ఫండింగ్స్ ఇచ్చింది వీళ్ళే. కానీ ఈ రోజు వీళ్ళే US లో తమ ప్రెసెన్స్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంతేకాదు స్టెలారిస్ వెంచర్ పార్ట్నర్స్, యాంట్లర్ ఇలాంటి వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ కూడా తమ టైంలోని చాలా భాగాన్ని ఇప్పుడు US లోనే స్పెండ్ చేస్తున్నాయి. రీజన్ ఒకటే, ఏ ఇన్నోవేషన్ అక్కడ జరుగుతుంది, వెల్త్ క్రియేషన్ అక్కడ జరుగుతుంది, అందుకే మనీ కూడా అక్కడికే వెళ్తుంది. ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ ఇదే, అయితే మనం ఇండియన్ IT కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలా, లేక ఇంకెక్కడైనా ఆపర్చునిటీస్ చూడాలా? ముందుగా వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. 2025 లో IT సెక్టార్ పీక్ లో ఉన్నప్పుడు IT ఇండెక్స్ దాదాపు 38 PE లో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు అదే IT ఇండెక్స్ ఫాల్ అయ్యి 18 నుంచి 19 PE దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, ఇండియన్ టాప్ 4 IT కంపెనీస్ TCS, ఇన్ఫోసిస్, HCL టెక్, విప్రో, టెక్ మహీంద్రా, వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వీళ్ళ క్యాపిటల్ అలొకేషన్ చూస్తే నాకు ఒక్కటే అర్థమవుతుంది, వీళ్ళ ప్రయారిటీ స్టిల్ రెండు విషయాలు. టాప్ 2 ప్రయారిటీస్, ఒకటి డివిడెండ్, షేర్ బైబ్యాక్. వీళ్ళకి గ్రోత్ అవ్వాలన్న ఆలోచనే లేదు అసలు. బిజినెస్ ని అగ్రెసివ్లీ గ్రో చేయాలి అన్న మైండ్ సెట్ ఇంకా కనిపించట్లేదు. 30%, 40% క్రాష్ అయిన తర్వాత కూడా మేనేజ్మెంట్ నుంచి ఇలాంటి మాటలు వినిపించట్లేదు. అరే మన ఇన్వెస్టర్స్ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, కొత్తగా ఎక్కడైనా మనం యాజ్ ఏ కంపెనీగా మనం రీఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళ ప్రాఫిట్స్ ఇద్దాం అన్న ఆలోచన అయితే కనిపించట్లేదు. సో ఇలాంటి మైండ్ సెట్ తోనే ఉంటే మిగిలిన కంట్రీస్ అని ఏలో ఇన్నోవేషన్స్ అవి ఇవి తీసుకొస్తుంటే మన ఇండియన్ IT సెక్టార్ ఇంకా కిందకి పడిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, సరే IT సెక్టార్ లో ఇన్వెస్ట్ చేయకపోతే ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలి? IT కంపెనీస్ తీసుకుంటే సరే అవి ఒక ప్రైవేట్ కంపెనీస్ అవ్వచ్చు లేదా పబ్లిక్ కంపెనీస్ అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం.
ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం. ఇన్వెస్టర్ గా మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా లేదా అనేది మీ డెసిషన్. కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ప్రతి కంట్రీకి ఒక ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు. ఒక కంట్రీ ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అన్న డెసిషన్ లో దిస్ పర్సన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫ్యూ డేస్ బ్యాక్ ఐ వాస్ లిస్నింగ్ టు దిస్ పాడ్కాస్ట్. మన ఇండియన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ డాక్టర్ వి అనంత నాగేశ్వరం గారు మాట్లాడుతున్నారు. ఈ పాడ్కాస్ట్ లో అని చెప్పారు, ఈ రోజు స్టూడెంట్స్ ఏ ఫీల్డ్ లో ఫోకస్ పెట్టారన్న క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ చేస్తూ, స్టూడెంట్స్ ఇంజనీరింగ్, ఎంబీఏ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు ట్రేడ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి అని, అంటే ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలని అని చెప్పారు. నాకు ఐ వాస్ కంప్లీట్లీ షాక్. ఇది నిజంగా నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. ఒక కంట్రీస్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇలాంటి అడ్వైజ్ ఎలా ఇవ్వగలరు? ఈయన ఇంకొక విషయం కూడా చెప్పారు, నా పిల్లలకు కూడా నేను ఇదే విషయం చెప్తాను, లైక్ ఎంబీఏ ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్లంబింగ్ ఇలాంటివి నేర్చుకోండి అని. మరి చూడాలి మరి వీళ్ళు ఎక్కడ ఈ ఫారెన్ యూనివర్సిటీస్ లో చదువుతారా లేదా ఇక్కడ మన ఇండియాలోనే ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్స్ అవుతారా చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే దేశానికి డైరెక్షన్ ని చూపించే ఇలాంటి పెద్ద మనుషులు ఏఐ భూమి అయిపోయింది, ఇంకా అయిపోయింది, మన పని అయిపోయింది అని ఇంత డిగ్రేడింగ్ గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే దే స్టిల్ నాట్ ఎట్ అండర్స్టూడ్ ఏ అంటే ఏంటి అన్నది వీళ్ళకి ఇంకా అర్థం అవ్వదు. ఎందుకంటే ఏఐ వచ్చేసింది, ఇంకా పనులన్నీ మనం ఏం చేయలేము అన్న మైండ్ సెట్ వీళ్ళకి ఉందంటే దాని అర్థం వీళ్ళకి ఏఐ అంటే ఏంటి అన్నది ఇంకా అర్థం అవ్వలేదు అని. ఏఐ వల్ల ఇండియాకు కూడా ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ ఉంది. అది ఎలా అనేది కేవలం 2 నిమిషాల్లో చెప్తాను. ముందుగా ఒక విషయం, ఏఐ అంటే మీరు ఇంటెలిజెంట్ అయితే మీ ఇంటెలెక్చువల్ వర్క్ చేయాలి. ప్లంబింగ్ ఒక రికరింగ్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా ఒక రికరింగ్ వర్క్. కానీ ఇంటెలెక్చువల్ వర్క్ మాత్రమే ఒక కంట్రీని ముందుకు తీసుకెళ్ళగలదు. ఇంటెలెక్చువల్ వర్క్ చేయకుండా చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వడం అనేది ఇంపాసిబుల్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇండియన్ మిడిల్ క్లాస్ ఈ స్థాయికి రావడంలో ఇండియన్ ఐటీ సెక్టర్ ప్లేడ్ అ వెరీ బిగ్ రోల్. మీరు ఎవరైనా తీసుకోండి, ఎవరైనా 15 LPA, 20 LPA, 50 LPA ఇలా అర్న్ చేస్తున్నారంటే వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ ఫ్రమ్ ఐటీ సెక్టర్. మన మిడిల్ క్లాస్ ని ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ కి తీసుకెళ్లిన ఒకే ఒక సెక్టర్ ఇండియన్ ఐటీ సెక్టర్. పూణే, బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఈ సెక్టర్ కి ప్రాబ్లం వస్తే కంట్రీకి కూడా ప్రాబ్లం వస్తుంది. ఇండియన్ మిడిల్ క్లాస్ మొత్తం షేక్ అయ్యే సిచ్యువేషన్ కూడా రావచ్చు. అంత సీరియస్ సిచ్యువేషన్ ఇది. అందుకే నాకు అనిపించేది ఏంటంటే మనం ఏఐ భూమిని మిస్ అయ్యాం. ఏఐలో వరల్డ్ లీడర్ కాలేకపోయినా కానీ ఏఐని ఎలా అప్లై చేయాలి ఈ విషయంలో వి క్యాన్ బికమ్ అ వరల్డ్ లీడర్. అదే ఫస్ట్ థింగ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఇండియన్ కంపెనీలో ఈ రోజు 10 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. సాధారణంగా రెవెన్యూని డబుల్ చేయాలంటే ఇంకో 10 ఎంప్లాయీస్ హైర్ చేయాలి. కానీ ఏఐని సరైన విధంగా యూజ్ చేస్తే ఇంకో 10 ఎంప్లాయీస్ అవసరం లేకుండా కేవలం 2 ఎంప్లాయీస్ ని యాడ్ చేసి కూడా రెవెన్యూని డబుల్ చేయొచ్చు. అదే మ్యాసివ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్. కాబట్టి కనీసం అప్లికేషన్ లెవెల్లో అయినా ఏఐని చాలా అగ్రెసివ్లీ యూజ్ చేయాలి. ఇది ఫస్ట్ ఆపర్చునిటీ. సెకండ్ ఆపర్చునిటీ డేటా సెంటర్స్. ప్రస్తుతం ఇండియన్ గవర్నమెంట్ డేటా సెంటర్స్ ని ప్రమోట్ చేయడానికి చాలా పాలసీస్ తీసుకొస్తుంది. దీంట్లో లాంగ్ టర్మ్ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. లైక్ 2047 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలసీ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీస్ డేటా సెంటర్స్ ని ఇండియాలో బిల్డ్ చేయాలని చూస్తున్నాయి. రీజన్ ఏంటంటే యుఎస్ లో, యూరోప్ లో డేటా సెంటర్స్ కి సంబంధించి చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. చాలా రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందుకే చాలా కంపెనీస్ ఇండియా వైపు షిఫ్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది, అదే వాటర్. దాని గురించి కొద్దిసేపట్లో మాట్లాడతాను. కానీ మొత్తం మీద చూస్తే ఇది ఇండియాకి ఒక హ్యూజ్ గ్రోత్ ఆపర్చునిటీ అయ్యే పొటెన్షియల్ ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ కూడా ఇన్నోవేషన్ చాలా అవసరం. ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలో పాజిటివ్ సైడ్ కూడా ఉంది, నెగటివ్ సైడ్ కూడా ఉంది. పాజిటివ్ ఏంటంటే ఏఐ వల్ల చాలా ఇండస్ట్రీస్ కి బెనిఫిట్ వస్తుంది. ఎగ్జాంపుల్ కి రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీస్, కూలింగ్ సిస్టమ్ కంపెనీస్, హెచ్వాక్ కంపెనీస్, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రొడక్ట్స్ సప్లై చేసే కంపెనీస్. ఇలాంటి కంపెనీస్ అన్ని ఫ్యూచర్ లో చాలా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లం కూడా ఉంది, అదే వాటర్ కన్సంప్షన్. డేటా సెంటర్ ని కూల్ చేయడానికి చాలా చాలా ఎక్కువ వాటర్ అవసరం. ఇప్పుడు ఇండియాలో ప్లాన్ అయిన చాలా డేటా సెంటర్స్ ఇప్పటికే వాటర్ షార్టేజ్ ఉన్న స్టేట్స్ లోనే వస్తున్నాయి. అందుకే ఇక్కడ నిజంగా ఇన్నోవేషన్ అవసరం. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే స్టార్ట్అప్స్ రావాలి. ఇండియాని ప్రపంచ డేటా సెంటర్ హబ్ గా మార్చాలంటే తక్కువ వాటర్ తో డేటా సెంటర్స్ ని ఎలా రన్ చేయాలి, వాటర్ కన్సంప్షన్ ని ఎలా రెడ్యూస్ చేయాలి, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్స్ డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇదే ఒక మ్యాసివ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇప్పుడు డేటా సెంటర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికే చాలా కంపెనీస్ ఈ డేటా సెంటర్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఎయిర్టెల్ ఈ స్పేస్ లో చాలా అగ్రెసివ్లీ ఇన్వెస్ట్ చేసింది. ఇంకా చాలా కంపెనీస్ ఈ సెక్టర్ లో వస్తున్నాయి. కానీ ఇక్కడ మనకు నిజంగా అవసరమైంది ఇన్నోవేషన్. ఎగ్జాంపుల్ కి వాటర్ ని ఎలా తక్కువగా యూజ్ చేయాలి, లేదా సీ వాటర్ ని ఎలా యూటిలైజ్ చేయాలి. ఎందుకంటే సీ వాటర్ ని మనం డ్రింకింగ్ కి యూజ్ చేయం. అయితే దాని డేటా సెంటర్స్ కూలింగ్ కోసం ఎలా ఉపయోగించాలి, ఇలాంటి సొల్యూషన్స్ డెవలప్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఆపర్చునిటీతో పాటు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్ వచ్చినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకప్పుడు షాంఘై, బీజింగ్ ఈ
సిటీస్ లో పొల్యూషన్ ఈ రోజు ఢిల్లీలో ఉన్నంతగా ఉండేది, కానీ తర్వాత వాళ్ళు ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ కనుక్కున్నారు. ఈ రోజు ఆ సిచ్యుయేషన్ లేదు. అంటే ప్రతి ఆపర్చునిటీలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మన ఎకానమీ ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తుంది దాన్ని బట్టి మన ఎకానమీ ఫ్యూచర్ ని డిసైడ్ అవుతుంది. దురదృష్టవశాత్తు ఇండియాలో మనం ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసే దగ్గర ఆగిపోతాం. ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఎలా ఇవ్వాలి అనే డైరెక్షన్ లో చాలా తక్కువగా ఆలోచిస్తాం. అదే మన బిగ్గెస్ట్ వీక్నెస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆపర్చునిటీ మిస్ అయ్యాం. ఇప్పుడు ఏఐ బూమ్ ని కూడా ఆల్మోస్ట్ మిస్ చేసాం. ఇప్పుడు మన ముందున్న నెక్స్ట్ ఆపర్చునిటీ డేటా సెంటర్ బూమ్. ఇక్కడ కూడా వాటర్ కి సొల్యూషన్ తీసుకురాలేకపోతే ఇక్కడ కూడా ప్రొటెస్ట్స్ వస్తాయి. ఎందుకంటే పీపుల్ కి తాగడానికి వాటర్ కావాలా లేక డేటా సెంటర్ కి వాటర్ కావాలా అంటే ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. అందుకే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేకపోతే ఈ ఆపర్చునిటీ కూడా మన చేతిలో నుంచి జారిపోతుంది. ఇంకో కంట్రీ దానికి సొల్యూషన్ డెవలప్ చేసి ఈ ఆపర్చునిటీని తీసుకుపోతుంది. అది చాలా పెద్ద లాస్. అయితే ప్రస్తుతం చూస్తే చాలా పెద్ద డేటా సెంటర్ అగ్రిమెంట్స్ ఇప్పటికే సైన్ అయ్యాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఇండియాలో డేటా సెంటర్ క్యాపిటల్ గా మారుతోంది. చాలా పెద్ద పెద్ద ఎంఓయూస్ కూడా సైన్ అయ్యాయి. అలాగే ల్యాండ్ అలొకేషన్ కూడా జరిగింది. అందుకే ప్రస్తుతం ఇండియాలో ఇది ఒక ఎమర్జింగ్ సెక్టర్. మీరు ఐటీ సెక్టర్ బయట కొత్త ఆపర్చునిటీస్ వెతుకుతున్నట్లయితే ఇది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన సెక్టర్. డేటా సెంటర్ కంపెనీస్ చాలా వరకు ఇంకా లిస్టెడ్ కంపెనీస్ కాదు, కానీ వాటికి ఎక్విప్మెంట్ సప్లై చేసే కంపెనీస్, కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, డేటా సెంటర్ ఎకో సిస్టమ్ లో పని చేసే కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ లో ఆపర్చునిటీస్ వెతకొచ్చు. నా ఒపీనియన్ ప్రకారం వచ్చే 4 to 5 years లో ఈ మొత్తం ఎకో సిస్టమ్ చాలా పెద్ద ఆపర్చునిటీగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో పాజిటివ్ డెవలప్మెంట్, ఇప్పుడు ఇండియా బయట కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం వచ్చింది. సెబీ ఇండియాలోని టాప్ బ్రోకర్స్ లో కొంతమందికి లైసెన్స్ ఇచ్చింది. దాంతో వాళ్ళ ప్లాట్ఫామ్స్ ద్వారా యుఎస్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు యుఎస్ మార్కెట్ కూడా ఓపెన్ అవుతుంది. కానీ అక్కడ కూడా ఒక రిస్క్ ఉంది. ప్రస్తుతం యుఎస్ మార్కెట్ లో ఏఐ బబుల్ ఏర్పడుతుంది. చాలా కంపెనీస్ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఆ వాల్యుయేషన్స్ ఇప్పటికీ అలాగే ఉండడం చాలా కష్టం. అందుకే మీరు యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందరికీ తెలిసిన పాపులర్ కంపెనీస్ లో బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే వాటిలో చాలా కంపెనీస్ ఇప్పటికే ఓవర్ వాల్యూడ్. కానీ మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే, కొంచెం అనలైజ్ చేస్తే, కొత్త ఆపర్చునిటీస్ ని సెర్చ్ చేస్తే యుఎస్ లో ఇన్నోవేషన్ కూడా జరుగుతుంది, ఇన్వెన్షన్ కూడా జరుగుతుంది. అక్కడ చాలా మంచి ఆపర్చునిటీస్ దొరకవచ్చు. కానీ దానికి మీరు హార్డ్ వర్క్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, అనలైజ్ చేయాలి. అందుకే త్వరలో యుఎస్ స్టాక్స్ ని ఎలా అనలైజ్ చేయాలి, యుఎస్ మార్కెట్ ని ఎలా అనలైజ్ చేయాలి అనే టాపిక్ మీద వీడియో కవర్ చేస్తున్నాం. అలాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఈ రోజు వీడియోని సమరైజ్ చేయాలంటే నా ఒపీనియన్ లో ఇది ఐటీ సెక్టార్ లో ఒక టెంపరరీ కరెక్షన్ కాదు, పర్మనెంట్ డ్యామేజ్. అంతేకాదు ఇప్పటికీ ఐటీ సెక్టార్ ఈ మొత్తం సిచ్యుయేషన్ నుంచి ఏదైనా నేర్చుకున్నట్లు కూడా నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఏ డెవలప్మెంట్ అయితే ఇంకా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. దీన్ని బట్టి మన ఐటీ కంపెనీస్ ఇంకా పడిపోయే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇన్వెస్టర్ ముఖ్యంగా ఒక కంపెనీ తన సొంత కంపెనీలో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నప్పుడు యాజ్ అన్ అవుట్ సైడర్ గా మనం ఎలా ఇన్వెస్ట్ చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. ఇదే ఆలోచించాలి మన ఇండియన్ ఇన్వెస్టర్స్ ఫస్ట్. అండ్ ఇంకా మన ఐటీ కంపెనీస్ విషయానికి వస్తే ప్రాఫిట్స్ లో అట్లీస్ట్ 50% కంపెనీలో రీఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే కంపెనీస్ గ్రోత్ ఉండదు, మన ఎకానమీ కూడా గ్రోత్ ఉండదు, మన షేర్ హోల్డర్స్ కూడా గ్రోత్ ఉండదు యాజ్ అన్ ఇన్వెస్టర్ గా. అలాగే మన ఇండియన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా ఐ నో ఐఎమ్ నాట్ అప్ టు హిస్ లెవెల్ టు గివ్ ఎనీ సజెషన్స్, బట్ ఒక సిటిజన్ గా లైక్ నా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ఐడియాస్ మాత్రం ఎక్కడ మాట్లాడకండి, ఇలాంటి అడ్వైస్ మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఒకరి మీ దగ్గరకు వచ్చి నేను పెద్ద అయ్యాక ఏమవ్వాలి అంటే ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ద ఫీల్డ్, లైక్ ఎలక్ట్రీషియన్స్ అవనివ్వండి, ప్లంబింగ్ అవనివ్వండి, వీళ్ళు కూడా ఇంపార్టెంట్. దీస్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఉంటేనే ఇండియన్ ఎకానమీ అన్నది రన్ అవుతుంది, ఏ ఎకానమీ అయినా రన్ అవుతుంది. బట్ మీరు ప్రతి ఒక్కరు యాజ్ ఒక ఇండివిజువల్ గా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవ్వాలని అడుగుతున్నప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఏమర్థమవుతుంది, మన ఇండియాకి ఇంకా పెద్ద హోప్ లేదు మన ఇండియన్ ఎకానమీకి అని అర్థమవుతుంది. సో యాజ్ అ ఫేజ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ యూ షుడ్ నాట్ బి సజెస్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పాలసీ మేకర్స్ మీరే. ఓకే, సో మీ నుంచి మాకు ఇంకా ఏమంటారు ఎంకరేజ్మెంట్ కావాలి. ఓకే, అలా కాకుండా ఇంకా ఇండియా పని అయిపోయింది, ఇంకా మీరు ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్స్ అయిపోండి అంటే ఇట్స్ వెరీ వెరీ డిస్గస్టింగ్ టు ఈవెన్ లిసన్. ఓకే, సిచ్యుయేషన్ అయితే ఇది. దట్స్ ఆల్ ఫర్ ద డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి డీటెయిల్స్, స్టాక్ మార్కెట్ అనాలిసిస్, ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ వీడియోస్ కోసం ఫినోవేషన్స్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.